ఎలాగైతే రామబాణానికి తిరుగులేదో అలాగే రామనామస్మరణ చేసిన వారి కష్టాలన్నీ తీరిపోతాయి అన్నదానికి ఎలాంటి మార్పు కూడా లేదు. మీ కష్టాలన్నీ ఒక్క రోజులోనే తీరిపోవడానికి మీరు వినాల్సిన శ్రీరాముని 108 నామావళి ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్రప్రియాయ నమః, ఓం ధాంతాయ నమః, ఓం శరణద్రాణత్పరాయ నమః, ఓం వాలిప్రమదనాయ నమః, ఓం వాక్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదా హనుమతాశ్రితాయ నమః, ఓం కౌసలేయాయ నమః, ఓం కరధ్వంసినే నమః, ఓం విరాతవత పండితాయ నమః, ఓం విభీషణ పరిత్రాత్రే నమః, ఓం హరకోదండకంఠనాయ నమః, ఓం సప్తధాల ప్రభేత్రే నమః, ఓం దశగ్రీవ శిరోహరాయ నమః, ఓం జామదగ్ఞ మహాదర్పతలనాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసారాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవరోగస్య భేషజాయ నమః, ఓం దూషణద్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః, ఓం త్రిలోకరక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్యవర్ధనాయ నమః, ఓం అహల్యాశాప విమోచనాయ నమః, ఓం పితృభక్త్యాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం జితమిత్రాయ నమః, ఓం జగద్గురువే నమః, ఓం వృక్షవానరసంఘాతినే నమః, ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః, ఓం జయంతత్రాణవరదాయ నమః, ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః, ఓం సర్వదేవాదిదేవాయ నమః, ఓం మృతవానరజీవనాయ నమః, ఓం మాయామారీచహంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవస్తుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం మునిసంస్థుతాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోధరాయ నమః, ఓం సుగ్రీవేప్సిధరాజ్యదాయ నమః, ఓం సర్వపుణ్యాదికపలాయ నమః, ఓం స్మృతసర్వౌకనాశనాయ నమః, ఓం ఆదిపురుషాయ నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసారాయ నమః, ఓం పురాణపురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషినే నమః, ఓం పూర్వభాషినే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంతగుణగంభీరాయ నమః, ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః, ఓం మాయామానుషచారిత్రాయ నమః, ఓం మహాదేవాదిపూజితాయ నమః, ఓం సేతుకృతే నమః, ఓం జితవారాశయే నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్యామాంగాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం సురాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం సర్వయజ్ఞాధిపాయ నమః, ఓం యజ్ఞినే నమః, ఓం జరామరణవర్జితాయ నమః, ఓం శివలింగప్రతిష్టాధ్రే నమః, ఓం సర్వాపగుణవర్జితాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం పరం జ్యోతిషే నమః, ఓం పరం ధామ్నే నమః,
ఓం పరాకాశాయ నమః ఓం పరాత్పరాయ నమః ఓం పరేశాయ నమః ఓం పారకాయ నమః ఓం పారాయ నమః ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం పరస్మై నమః. శ్రీ విష్ణు సహస్రనామములో ఒక శ్లోకమున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే, మనము మహావిష్ణువు యొక్క సహస్రనామములు జపించలేకపోయినా కూడా శ్రీరామ అన్న ఒక్క నామము మనము చెబితే కూడా విష్ణువు యొక్క సహస్రనామాలు చెప్పినందుకు సమానమైన ఫలితమును పొందవచ్చు అని. అలాంటిది మనము ఈరోజు వీడియోలో శ్రీరాముని యొక్క 108 నామావళి విన్నాం. అనగా విష్ణు సహస్రనామము 1,08 సార్లు విన్నదానికి సమానమైన ఫలితము మీకు దక్కుతుంది. అలాంటి యొక్క అద్భుతమైన ఫలితాన్ని మనకు ఇవ్వగలిగే ఈ శ్రీరామ 108 నామావళి మీరొక్కరే తెలుసుకుంటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.